హాయ్ అండి. నమస్తే. నేను మీ దుర్గాని. ఈరోజు మా టెర్రస్ గార్డెన్‌లో నేనైతే దీపావళికి పూలొస్తాయనేసండి బంతి పూల చెట్లయితే పెట్టానండి. ఆ బంతి పూల చెట్లు మొగ్గలుగా అయితే వచ్చేసాయండి. చాలా చెట్టు కూడా నేను పెట్టింది బ్లాక్ టబ్‌లోనే. చూసారా అండి? చాలా పెద్దగా అయితే జరిగింది. కానీ ఇవైతే ఈ ఒంటెరెక్క అంటారు గదండీ! అలా ముద్దగా రాకుండా ఇలా వచ్చాయన్నమాట. అట్లాగే ఇంకా వీటితో పాటు ఇంకా కుండీలో ఎక్కడెక్కడ పెట్టానో అనేది చూపిస్తాను మీకు బంతి చెట్లు. దీపావళికి గాని, సంక్రాంతికి గాని చక్కగా పువ్వులు రావడం. దీన్నయితేనండి మనకి కాడ ఎర్రగా ఉంది కదా! కారబంతి అంటారనమాట. ఈ కారబంతి మొక్కలు కూడా చక్కగా ఎంత బుషీగా వచ్చిందో చూడండి చెట్టు. ఈ అసలు ఈ బంతి చెట్లకి మనం వాటర్ ఒకటిస్తే చాలండి. ఇంకేమి ఇవ్వవసరం లేదు. చూసారండి ఎంత బుషీగా, ఎంత పెద్దగా వచ్చిందో. అలాగే ఇది కూడా అండి. ఈ చెట్టు కూడా. కుండీల్లోనే ఇంకా మన భూమిలో గనక ఏసుకున్నట్లయితే కింద గార్డెన్‌లో ఏసుకున్నట్లయితే గనక ఇంకా మంచిగా వస్తది. కానీ ఇక్కడ ప్లేస్ లేకపోవటం వల్ల నేనైతే కుండీలో ఏసాను. చూసారండి ఈ కుండీలో కూడా చక్కగా అంతా మొగ్గల మీద ఉన్నాయన్నమాట. మొగ్గలు, పువ్వులు ఇలా ఫ్లవరింగ్ అయితే రావుంది. ఇది కూడా నేను బ్లాక్ టబ్‌లోనే పెట్టానన్నమాట. చక్కగా ఇప్పుడిప్పుడే పువ్వులైతే రావడం జరుగుతుంది. మొక్క కూడా చూసారండి ఎంత పెద్దగా అయితే వచ్చిందో. ఇది కూడా బ్లాక్ టబ్‌లోనేనండి నేను పెట్టింది. మళ్ళీ ఇది వచ్చేసి ఇది కూడా కారబంతండి. ఇది నేను వేరే కుండీలో వేసానిది. చూస్తున్నారా? ఒక్కటే కుండీలో అయితే ఒత్తుగా అయిపోయినాయి అనేసి అలా తీసి ఒక్కొక్కటి పెట్టానండి ఇలా కుండీల్లో. అలాగే ఇందులో కూడానండి. ఇందులో కూడా ఇది కూడా కారబంతి చెట్టేననమాట. చూసారా ఎంత బుషీగా అయితే వచ్చాయో మొక్కలు. మళ్ళీ ఇందులో కూడా ఖాళీగా ఉందనేసి ఒక 2 మొక్కలైతే వేశానండి ఇందులో. ఈ దీపావళికి పువ్వులు వస్తాయని ఏశానండి. కొన్ని చెట్లయితే పువ్వులొచ్చేసాయి. కొన్ని చెట్లయితే రాలేదు. సంక్రాంతి కన్నా వస్తాయేమో ఈ కారబంతి చెట్లు, ఈ బంతి చెట్లు కూడా చూడాలండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే గనక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.